హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఉస్మానియా యూనివర్సిటీ థర్డ్ సెమిస్టర్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీలో మనం 2023 ప్రీవియస్ పేపర్ అండి 2023కి ఇచ్చారు ఇది. దాంట్లో మనం పార్ట్ బి నుంచి 9th ప్రాబ్లంతో స్టార్ట్ అవుదాము. తర్వాత పార్ట్ ఏ కంప్లీట్ చేద్దామండి. ఫస్ట్ పార్ట్ బి, మనకి పార్ట్ బి వచ్చేటప్పటికి 60 మార్క్స్, 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. సో అందుకని మనం ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ బి తీసుకున్నానండి. నేను పార్ట్ బిలో 9th ప్రాబ్లం నుంచి స్టార్ట్ అవుతుంది కదండి పార్ట్ బి. 9th వచ్చేటప్పటికి 9th లో ఏ, అలాగే 9th లో బి. మనకి ఏ వచ్చేటప్పటికి థియరీ క్వశ్చన్, బి వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ ఇచ్చారండి. సో మనం పార్ట్నర్షిప్ అడ్మిషన్ ఇవాళ చేసే ప్రాబ్లము చూడండి ఒకసారి. థియరీ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ లో క్యాపిటల్ అది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ మెథడ్స్ మనం ఫాలో అవుతాము అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని థియరీ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ 9th లో బి వచ్చేటప్పటికి ద ఫాలోయింగ్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాజ్ ఆన్ 31/3/2021. ఓకే, Z was admitted as partner on that date when positions of XY was as under. ఇక్కడ అడ్మిషన్ లో ఎక్స్ అండ్ వై అనే వాళ్ళేమో పార్ట్నర్స్ కంటిన్యూ చేస్తా ఉన్నారు బిజినెస్. జెడ్ అనేవాడు కొత్తగా వచ్చాడండి పార్ట్నర్షిప్ ఫామ్ లోకి. జెడ్ వచ్చేటప్పటికి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ఎవరెవరిది ఇది? బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ వైల బ్యాలెన్స్ షీట్ అండి ఇది. ఓకే, ఎలా ఉందో చూద్దాం. వర్క్మెన్స్ కాంపన్సేషన్ ఫండ్ 4,000, జనరల్ రిజర్వ్ 16,000, క్రెడిటార్స్ 12,000 రూపీస్ లయబిలిటీ సైడ్. అలాగే క్యాపిటల్స్ ఆఫ్ ఎక్స్ 10,000, వై 8,000. నెక్స్ట్ ఇన్ ద అసెట్ సైడ్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 9,000, స్టాక్ 12,000, ప్లాంట్ అండ్ మెషినరీ 10,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 8,000, డెటార్స్ 11,000, టోటల్ అమౌంట్ 50. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాం. లయబిలిటీ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఏమన్నారండి? ఫస్ట్ వర్క్మెన్స్ కాంపన్సేషన్ ఫండ్ అన్నారు కదా. ఆ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఎవరిది అంటే పార్ట్నర్స్ కి సంబంధించిందండి, పార్ట్నర్స్ కి చెందుతుంది. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మనం వేసేటప్పటికి జెడ్ అనేవాడు లేడు కాబట్టి ఈ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ ఎవరిది అంటే మనకి పార్ట్నర్స్ దే. అలాగే జనరల్ రిజర్వ్ ఉంది చూసారా, జనరల్ రిజర్వ్. ఈ జనరల్ రిజర్వ్ కూడా ఇదేంటి? జనరల్ రిజర్వ్ అంటే ప్రాఫిట్స్ కనుక, ప్రాఫిట్స్ సంస్థకి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కొంత అమౌంట్ తీసి రిజర్వ్ చేసి అట్టి పెడతారండి, ఫ్యూచర్ లో ఏమైనా అన్సర్టైనిటీస్ వస్తాయేమోనని. దాన్ని జనరల్ రిజర్వ్ అంటారు. ఓకే, జనరల్ రిజర్వ్ కూడా మన ఎవరైతే ఈ ఓల్డ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళదే. తర్వాత ఈ క్యాపిటల్స్ వీళ్ళిద్దరివి, క్రెడిటార్స్ 12,000 అన్నారు కదా. సరే, ఈ ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, డెటార్స్ వీటికి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయేమో చూద్దాం. చూడండి, XY agreed share profits in proportion of rupees, proportion of 3:2, 3:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారండి ప్రాఫిట్స్ జనరల్ గా. ఇక్కడ ఏమన్నారు చూద్దాం. ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ అగ్రీడ్ అపాన్. అయితే అడ్మిషన్ సంబంధించి ఈ క్రింద ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకుంటూ, వాటిని మన లెక్కలోకి తీసుకుంటూ మనం సిని జెడ్ ని ఎంటర్ చేసుకోవాలి. అవేంటో చూద్దాం. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి రీవాల్యూ చేశారట. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 18,000, స్టాక్ 16,000. మనకి బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఇచ్చారండి? స్టాక్ వచ్చేటప్పటికి 12,000 ఇచ్చారు. ఇప్పుడు 16,000 కి చేయమంటున్నారండి. 16,000కి విలువ కట్టమంటున్నారు. ఆల్రెడీ 12,000 ఉన్న దాన్ని 16,000 చేయమంటున్నారు, అంటే 4,000 ఇంక్రీజ్ అని. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 8,000 ఉంది, 18,000 కి పెంచమంటున్నారండి, అంటే 10,000 రూపీస్ ఇంక్రీజ్ అని మీనింగ్ ఇక్కడ. ఓకే, ఈ రెండింటికి మాత్రం అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ద లయబిలిటీ ఆన్ వర్క్ మ్యాన్స్ కాంపన్సేషన్ ఫండ్ అంటున్నారు కదా, 2,000 రూపీస్ అని. ఇదిగోండి 2,000 రూపీస్ దేనికి సంబంధించండి ఇది పాయింట్? ఇదిగోండి, వర్క్ మ్యాన్స్ కాంపన్సేషన్ ఫండ్ 4,000 కి అది అడ్జస్ట్మెంట్, అంటే 2,000 ఉంటే సరిపోతుంది, ఈ 4,000 అవసరం లేదు.
2000 అట్టి పెట్టండి అంటున్నారు. సరే, దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తాము, దేని నుంచి మనం ఈ 2000 రూపీస్ ఉంచే విషయాన్ని దేని ద్వారా చేస్తాము అంటే, కొంతమంది రీవాల్యుయేషన్ అకౌంట్ కి తీసుకొస్తారండి దీన్ని. నేను మాత్రం పార్ట్నర్స్ అకౌంట్ లో డైరెక్ట్ గా అడ్జస్ట్ చేయడం చూపిస్తానండి, ఫండ్ కాబట్టి. ఓకే, ఎలా చేసినా ఓకే. నెక్స్ట్, జెడ్ బ్రాట్ ఇన్ యాజ్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్ రూపీస్ 10,000. ఇప్పుడు న్యూ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో ఏమేం తేవాలి అంటే క్యాపిటల్ తెచ్చుకోవాలండి. క్యాపిటల్ తో పాటు గుడ్ విల్ కూడా తెస్తాడు. గుడ్ విల్ అనేది క్యాష్ రూపంలో వస్తుంది ఇక్కడ. ఈ గుడ్ విల్ అంటే ఏంటి, సంస్థ యొక్క మొత్తం గుడ్ విల్ ని కొంత వాల్యూ కడతారండి. కట్టిన తర్వాత 10,000 రూపీస్ క్యాష్ లో తెమ్మన్నారు. అసలు ఎందుకు తేవాలండి అంటే, ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటి, ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 3:2 లో పంచుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికి మరి ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదండి. ఇద్దరు ఉన్న చోట ముగ్గురు వస్తే, సో కాంపన్సేషన్ కింద అండి గుడ్ విల్ అనేది. ఓకే, ఈ రోజున ఫర్మ్ ఈ సిచ్యుయేషన్ లో ఉండడానికి కారణం ఎవరు అంటే ఏ అండ్ బి, కాబట్టి వాళ్ళ కాంపన్సేటింగ్ గా గుడ్ విల్ అనేది తీసుకొస్తున్నాడు జెడ్ అనేవాడు. ఎంత అంటే అమౌంట్ 10,000 రూపీస్ ఇన్ క్యాష్. దీన్ని ఎవరు తీసుకుంటారు అంటే ఓల్డ్ పార్ట్నర్స్ తీసుకుంటారు. అది ఓల్డ్ పార్ట్నర్స్ తీసుకుని దాన్ని ఫామ్ లోనే ఉంచుతారా లేదా ఇంటికి తీసుకెళ్తారా అనేది ఏమీ చెప్పలేనప్పుడు మనం ఏంటి అంటే, అది ఫామ్ లోనే ఉంచుతారని ట్రీట్ చేసుకుని వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ కి మనం దాన్ని కలిపేస్తే సరిపోతుంది గుడ్ విల్. నెక్స్ట్, జెడ్ వాస్ బ్రింగ్ క్యాష్ యాజ్ వుడ్ మేక్ హిస్ క్యాపిటల్ ఈక్వల్ టు 20%. చూడండి, జెడ్ అంటే క్యాపిటల్ గా తేవాలట. ఎంత, 20% తేవాలంటండి క్యాపిటల్. ఎంత అమౌంట్ చెప్పకుండా 20% అన్నాడు. దేనిలో 20% అండి, కంబైన్డ్ క్యాపిటల్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ల కంబైన్డ్ క్యాపిటల్స్ లో నుంచి. అయితే మీరు అనొచ్చు, ఏముంది మేడం గారు, ఈ 10,000 ప్లస్ 8,000 మొత్తం యాడ్ చేస్తే 18,000 అండి, దాన్ని 20% తెస్తే సరిపోతుందా అంటారు. కాదండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, ఆఫ్టర్ అబోవ్ అడ్జస్ట్మెంట్స్. అబోవ్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చారు కదండి. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళిద్దరి కంబైన్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దానిలో 20% అని అర్థం. ఓకే. ఓకే, నెక్స్ట్, ద ఫర్దర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ XYZ వాజ్ యాజ్ అండర్. ఫ్యూచర్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంటే 2:2:1 అండి. ఇదండి ఫ్యూచర్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు దాని గురించి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫస్ట్ అంటే, రీవాల్యుయేషన్ అకౌంట్ వేద్దామండి. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి సమ్ము. రీవాల్యుయేషన్ అకౌంట్ వేయబోతున్నామండి. రీవాల్యుయేషన్ అకౌంట్ లో మనకి 2 పాయింట్స్ మనం తీసుకోబోతున్నాం. ఒకటి ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండ్ ఇంకొకటి స్టాక్. ఈ రెండు ఇంక్రీజ్ అయినాయండి. మనం ఓన్లీ చేంజ్ మాత్రమే తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అమౌంట్ కి మనకి అడ్జస్ట్మెంట్ అమౌంట్ కి ఎంతైతే ఉందో మనకి టోటల్ అమౌంట్ చెప్పారు కాబట్టి మనం చేంజ్ మాత్రమే తీసుకోవాలి. ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ బట్టి మనం చేయాలండి, అడ్జస్ట్మెంట్ బట్టి. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఓకే, బాయ్. ఓకే, ఇంకో మాట, రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ఏ నేచరు అంటే నామినల్ నేచర్. నామినల్ అకౌంట్ నేచర్ అన్నమాట. నామినల్ నేచర్ అనగానే నీకు ఏం గుర్తు రావాలి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, ఇప్పుడు మనం గెయిన్ రాయబోతున్నాం. క్రెడిట్ సైడ్ రాస్తున్నాము అంటే ఏంటి, అది ల్యాండ్ అండ్ బిల్డింగ్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ గురించి రాయబోతున్నాం. ఏంటి, ఎందుకు రాసాము గెయిన్ క్రెడిట్ సైడ్ అంటే, చూడండి, 18,000 రూపీస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంచమంటున్నారు ఇప్పుడు. మరి పాస్ట్ లో ఎంత ఉందండి బ్యాలెన్స్ షీట్ లో అంటే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 8,000 ఉంది. అంటే 8,000 ఉన్న దాన్ని 18,000 పెంచమనట్లేదండి. ఇక్కడ రీవాల్యూ చేసేసారు, 18,000గా విలువ కట్టేశారు. అంటే ఈసారి వేసే బ్యాలెన్స్ షీట్ లో, జెడ్ వచ్చిన తర్వాత వేసే బ్యాలెన్స్ షీట్ లో 18,000 వేయాలి. పాత దాంట్లో 8,000 ఉంది. ఆ చేంజ్ ఏదైతే ఉందో, ఆ ఇంక్రీజ్ ఉంది చూసారు, ఆ గ్యాప్, అదేంటి అంటే మనకి 18,800 అంటే 10,000 రూపీస్. ఆ గ్యాప్ ని మనం ఇలా రాసుకుంటాము. రైట్. నెక్స్ట్, స్టాక్ కూడా అంతే అండి, ఇంక్రీజ్ అయిందండి. స్టాక్ వచ్చేటప్పటికి మనకి 16,000 ఏమో మనకి చేంజ్ చేయమన్నది. 16,000 కి వాల్యూకి చూపించమన్నారండి. ఇక్కడ పైన ఉంది ఎంత అంటే 12,000 రూపీస్. ఇదిగోండి, ఇక్కడ 12,000 రూపీస్ కనబడుతుందా, ఇదిగో, ఇదిగోండి 12,000 రూపీస్. 12,000 రూపీస్. ఓకే, అంటే 4,000 రూపీస్ ఇంక్రీజ్ ని మనం తీసుకురావాలి అకౌంట్ లోకి. ఓకే, ఇంతవరకు అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ చేసేద్దాం దీన్ని. రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది, ఇంకేం లేవు. వర్క్ మంత్స్ కాంపన్సేషన్ ఫండ్ నేను అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తాను అంటే క్యాపిటల్ అకౌంట్స్ తీసుకొస్తానండి. దీన్ని ఇక్కడ తీసుకుదలుచుకోలేదు. 14,000. 14,000. ఓకే, ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే 2x క్యాపిటల్ అకౌంట్,
ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ టు వై. జెడ్ రాయకూడదండి. క్యాపిటల్ అకౌంట్ 14,000 కదా వచ్చింది మనకి, అంతేనా? 14,000 ఇంటూ 3:5, 3:2 కదా, 3/5. ఓకే. చూడండి ఎంత వస్తుందో. 2,800. 0 0 క్యాల్సీ ఉంటుందిగా, మీరు క్యాల్సీ యూజ్ చేయొచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలు కాదు కదా. 8,400 ఏమో మనకి ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ కి. ఇంకా రిమైనింగ్ ఇంకెంత ఉంటుందండి మనకు తెలియట్లేదా? 5,600 రూపీస్ రిమైనింగ్ అమౌంట్, అంతే. ఇది రీవాల్యుయేషన్ అకౌంట్ అండి. క్లోజ్ అయిపోయింది, చేసేసాము. ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కి వద్దాము. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇలా తీసుకుందామండి, మనకు ప్లేస్ సరిపోయినా సరిపోకపోయినా. ఓకే. ఎక్స్టెండ్ చేద్దాం కొంచెం. ఓకే. రైట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ముగ్గురువి కూడా రాసేద్దాం ఒకే దాంట్లో. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఎక్స్ రూపీస్, వై ఇన్ రూపీస్, జెడ్ అమౌంట్ కాలమ్స్ లో ఇలా రాద్దాం, మనకి ఐడియా ఉండడం కోసం అండి, ఎవరు ఏంటి అనేది కన్ఫ్యూజ్ లేకుండా. లాస్ట్ జెడ్ రూపీస్. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎక్స్ వై, ఎక్స్ వైకి సంబంధించి బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా ఉందా అండి? ఇదిగోండి, ఎక్స్ వైకి సంబంధించి ఈ వాళ్ళ క్యాపిటల్ ఉంది కదా, ఆ క్యాపిటల్ అకౌంట్స్ లోకి క్యాపిటల్ ని తీసుకురావాలండి. ఇదిగోండి, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాలెన్సెస్ ఇవి. క్రెడిట్ సైడ్ కి ఎందుకు తెచ్చాము అంటే అది లయబిలిటీ, సంస్థ లయబిలిటీగా ట్రీట్ చేస్తుంది. సో క్రెడిట్ బ్యాలెన్స్ లోకే తీసుకురావాలి. క్రెడిట్ సైడ్ కి బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, అమౌంట్ 10,000, 8,000 రూపీస్ ఒక్కొక్కళ్ళది ఈచ్ వన్. ఎక్స్ 10,000 రూపీస్, వై 8,000 రూపీస్. జెడ్ ఏమైనా ఉందంటే లేదండి, ఇంకేమి బ్యాలెన్స్ ఏమి ఉండదు, కానీ 20% క్యాష్ అన్నాం కదండి, క్యాష్ లా తెస్తాడని. వీళ్ళ కంబైన్డ్ క్యాపిటల్ 20% మనం రాద్దాం, ఇంకా టైం ఉంది. ఓకే. నెక్స్ట్, ఇంకా పార్ట్నర్స్ క్యాపిటల్స్ కి ఏమైనా అడ్జస్ట్ చేయాలా? చెయ్యాలి. ఏంటి? ఇదిగోండి, రీవాల్యుయేషన్ అకౌంట్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేద్దాం. బై రీవాల్యుయేషన్ అకౌంట్. వీళ్ళ క్యాపిటల్స్ పెరుగుతాయి కదండి, మరి ఈ గెయిన్ కలిపితే 8,400. అందుకనే క్రెడిట్ సైడే రాసుకుంటున్నాం చూడండి, 5,600 రూపీస్. నెక్స్ట్, దాని తర్వాత ఇది తీసుకోండి. ఏంటి? ద లయబిలిటీ ఆన్ వర్క్ మ్యాన్స్ కాంపన్సేషన్ ఫండ్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ 2,000 రూపీస్. అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న 4,000 రూపీస్ కాదండి, ఇప్పుడు న్యూ బ్యాలెన్స్ షీట్ లో 2,000 చెయ్యండి దీన్ని అంటున్నారు. ఈసారి వేసే దాంట్లో 2,000 ఉంచితే సరిపోతుందంట. మరి ఆ 2,000 ఏం చేయాలి అంటే ఈ ఓల్డ్ పార్ట్నర్స్ షేర్ చేసేసుకుంటున్నారు, పని చేసుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటారు. బై వర్క్ మ్యాన్స్ కాంపన్సేషన్ మొత్తం 2,000 ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 3:2 రేషియోలో 1,200, 800 రూపీస్. నెక్స్ట్, దాని తర్వాత ఇది అయిపోయింది కదా, సెకండ్ పాయింట్ అయిపోయింది. తర్వాత ఇవన్నీ తీసేద్దామండి కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే. ఓకే. జెడ్ బ్రాట్ ఇన్ యాజ్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్ విల్. గుడ్ విల్ తీసుకొస్తాడంట 10,000 రూపీస్ ఇన్ క్యాష్. ఓకే. గుడ్ విల్ కి సంబంధించి మనం ఒకసారి ఎంట్రీ రాద్దాం చూడండి. గుడ్ విల్ క్యాష్ రూపంలో వస్తుంది కదండి. ఇక్కడ వర్కింగ్ నోట్స్ అని పెడదాం మనం. వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్స్ మీకు అర్థం కావడానికి ఎంట్రీ రాస్తున్నానండి, రాయాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగోండి, గుడ్ విల్ వస్తుంది అంటే క్యాష్, క్యాష్ అకౌంట్ ఎటాల్ టు గుడ్ విల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్ విల్ అకౌంట్ 10,000 రూపీస్. 10,000 రూపీస్. ఓకే. ఈ గుడ్ విల్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? ఓల్డ్ పార్ట్నర్స్. ఎలా అంటే చూడండి ఒకసారి ఎంట్రీలో, గుడ్ విల్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్, ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ టు వై క్యాపిటల్ అకౌంట్. 6 మొత్తం 10,000 రూపీస్ గుడ్ విల్ ని 6,000 అంటే 3 రేషియోలో 3/5, ఈయన 2/5 అంటే 4,000 రూపీస్. చూడండి, గుడ్ విల్ అకౌంట్ ఆర్ 2x 2y.
2x 2y కాబట్టి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ లో బై గుడ్ విల్ అకౌంట్, బై గుడ్ విల్ అకౌంట్, గుడ్ విల్ అకౌంట్ 6,000 రూపీస్, నెక్స్ట్ 4,000 రూపీస్ అయిపోయింది అందరికి. అది కూడా చూడండి ఒకసారి అడ్జస్ట్మెంట్లు అన్నీ అయిపోయినాయి. ఇదిగో ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి, నెక్స్ట్ సెకండ్ వన్ అయిపోయింది, థర్డ్ వన్ కూడా ఓవర్. ఇప్పుడు మనము ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ షీట్ లో ఏమైనా చేయాలా ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ లో అనేది ఒక్కసారి చూద్దాం మనం. బ్యాలెన్స్ షీట్ లో ఒక్క నిమిషం ఇదంతా తీసేద్దామని. ఓకే, జనరల్ రిజర్వ్ ఉంది కదా 16,000 రూపీస్. జనరల్ రిజర్వ్ మీన్స్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉన్నా కూడా మనం జనరల్ రిజర్వ్ ఎలా ట్రీట్ చేస్తాం అలాగే చేయాలండి. అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటే ఏంటి, పంచుకోకుండా అలాగే సంస్థలో నట్టు పెట్టుకున్నటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటారు. అయితే ఇప్పుడు అవైతే లేవు, కానీ ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రాఫిట్ నుంచి కొంత రిజర్వ్ చేసి అట్టు పెట్టుకున్నారండి. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఏమైనా అన్సర్టైనిటీస్ వస్తాయేమోనని. ఈ అమౌంట్ ఎవరిది అంటే ఓల్డ్ పార్ట్నర్స్ దే. సో దీన్ని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, లేదు అంటే న్యూ బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది. మళ్ళీ కనిపిస్తే జెడ్ ఏమంటాడు, నాకు కూడా ఉంది వాటా అంటాడు. సో 16,000 ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దామండి. 16,000 రూపీస్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇదిగోండి. వాళ్ళిద్దరికే చూడండి, ప్రతిదీ కూడా నేను ఎవరికి రాస్తున్నాను, ఓన్లీ ఓల్డ్ పార్ట్నర్స్ కే రాస్తున్నాను. గమనించారుగా మీరు? ఎందుకు అంటే న్యూ పార్ట్నర్ అనేవాడు ఇవాళ వస్తున్నాడు, ఈ రోజు. ఓకే, రైట్. బై జనరల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అకౌంట్ ఎంత, 16,000. 16,000 అంటే ఒకరికి 9,600, ఇంకొకరు 6,400 వస్తుందండి. 3:5, 3:2 రేషియోలో. ఇంకా అయిపోయినాయి అండి మొత్తం కూడా. క్యాపిటల్ అకౌంట్స్ కి ఇంకా ఏమీ రావు అడ్జస్ట్ చేసేది, అన్ని అడ్జస్ట్ చేసేసాము. ఇప్పుడు మనము వీళ్ళ ఇంతవరకు బ్యాలెన్స్ చేద్దాం ఎంత ఉందో. ఓకే, మీరు అనొచ్చు ఎందుకు మేడం అప్పుడే బ్యాలెన్స్ చేయడం, కొత్త వాడిది కూడా చేయాలి కదా అంటే, కొత్త వాడిది కనుక్కోవాలంటేనే వీళ్ళిద్దరిది కంబైన్డ్ బ్యాలెన్స్, కంబైన్డ్ క్యాపిటల్ తెలియాలండి. అందుకని ముందు వీటిని నేను యాడ్ చేసేస్తున్నా. ఓకే, చూద్దాం వీళ్ళిద్దరిది యాడ్ చేయండి ఎంతో. ఎవరిది వాళ్ళు సెపరేట్ గా యాడ్ చేసేసి తర్వాత మొత్తం యాడ్ చేసుకుందాం. రైట్, 10,000 10,000 ఇక్కడికి 18,400. క్యాల్సియం ఉంటే చేసేసేయండి. నెక్స్ట్ 1,200 అంటే 7,200 ఇక్కడికి. తర్వాత 9,600. 0 0 నేను మొత్తం ఈ రెండింటిని ఇలా ఇలా యాడ్ చేస్తున్నానండి. అది ఈ రెండింటిని యాడ్ చేసుకుని మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేసుకుని 9,600 ఇక్కడ వేసాను. 12 1 9 9 7 16 16 5 2 35,200 వచ్చిందండి. 35,200 రూపీస్. నెక్స్ట్ సెకండ్ వాడిది 8,000 ఇదిగోండి 8,000 5,600 అక్కడికి 13,600. తర్వాత 4,800 ఇదిగోండి 4,800. నెక్స్ట్ 6,400. 0 0 14 8 1 4 8 14 124,800 రూపీస్ వచ్చిందండి మొత్తం. ఇదిగోండి వైది కూడా యాడ్ చేశాను నేను. 24,800. క్లియర్? ఈ రెండు అమౌంట్స్ వచ్చింది కదా. వాళ్ళు అన్న పాయింట్ ఏంటి, 20% వీళ్ళిద్దరి కంబైన్డ్ క్యాపిటల్ 20% తీసుకురావాలంటే జెడ్. రాద్దాం వర్కింగ్ నోట్స్ లో ఏంటంటే జెడ్స్ క్యాపిటల్, క్యాలిక్యులేషన్ ఆఫ్ జెడ్స్ క్యాపిటల్ ఎంత తేవాలి అనేది. ఓకే, ఎంత తేవాలి, 20% ఆఫ్ కంబైన్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై. ఓకేనా, క్లియర్ గా రాసుకోవాలి. 20% ఆఫ్ కంబైన్డ్ క్యాపిటల్స్. ఇప్పుడు కంబైన్డ్ క్యాపిటల్ ఏంటి రాద్దాం. కంబైన్డ్ క్యాపిటల్, మీరు ఈ క్లాస్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఇంకా మాకు డెప్త్ గా కావాలి, అలాగే బేసిక్ నుంచి కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను మొత్తం ఫస్ట్ నుంచి మొత్తం చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక ప్రాబ్లం తీసుకున్నాము.
నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్. ఎంతవరకు మరి స్టూడెంట్స్ కి మరి రీచ్ అవ్వాలి కదండి. మీకు కావాలి అంటే నేను బేసిక్ నుంచి చెప్తాను. అది ఓకే. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ కంబైన్డ్ క్యాపిటల్ కదా. 35,200, 24,800. 35,200, 35,200 ప్లస్ 24,800. ఈ రెండు యాడ్ చేసేసుకోండి. 35,200 ఇక్కడ యాడ్ చేద్దాం. 35,200 రూపీస్, 24,800 రూపీస్ అండి. 0,0,0,0,1 60,000 కదా వచ్చింది. కంబైన్డ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఎంత అంటే 60,000 రూపీస్. ఇద్దరిది కలిపి 60,000. దీంట్లో 20%. 60,000 ఇంటూ 20/100. ఓకే, 12,000 రూపీస్. ఇదండి 20% అంటే ఈ తేవాల్సినటువంటి జెడ్ ఎంత తేవాలి అంటే జెడ్స్ క్యాపిటల్. జెడ్స్ క్యాపిటల్ 12,000 రూపీస్. ఇదిగోండి ఇక్కడ అయిపోయింది. మొత్తం బ్యాలెన్స్ చేసేస్తున్నాము. ఓకే, 35,200 రూపీస్, 24,800 రూపీస్, 12,000 రూపీస్. ఇక్కడ 12,000, 24,000 ఇలా బ్యాలెన్స్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోవడానికి ఇదంతా కూడా 35,200 రూపీస్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ ఇటు సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఈ మూడు రాసుకోవాలండి. ఓకేనా, నేను రాయట్లేదు ఇక్కడ, నాకు ప్లేస్ లేదనేసి రాయాలి. సరే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్లే ముందు క్యాష్ అకౌంట్ వేసుకుని బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఎందుకంటే క్యాష్ అకౌంట్ చేంజ్ అయ్యింది. ఎందుకు చేంజ్ అయ్యింది? క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఎంత బ్యాలెన్స్ తో ఉన్నాం మనము? ఇదిగోండి క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి సమ్ లో ఇచ్చింది క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ 9,000 రూపీస్ ఇచ్చారు. ఈ 9,000 రూపీస్ ఏమీ చేంజ్ అవ్వకుండా ఉంటే మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళొచ్చు, కానీ చేంజ్ అయ్యింది. సో మనం ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే ముందున్నటువంటి XYZ బ్యాలెన్స్ షీట్ నుంచి మనం క్యాష్ అకౌంట్ లోకి మనం అమౌంట్ తీసుకొస్తున్నాం కాబట్టి అసెట్ కదండి, అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్ టు. సో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 9,000 రూపీస్. ఇంకేమైనా క్యాష్ వచ్చిందండి ఫామ్ లోకి? వచ్చిందండి. ఏంటి అంటే గుడ్ విల్ వచ్చింది కదా. గుడ్ విల్ 10,000 రూపీస్. ఇప్పుడు సి కూడా తీసుకొస్తున్నాడండి. సీస్ క్యాపిటల్ అకౌంట్ 12,000 రూపీస్. ఈ మూడిటి వలన మనకి క్యాష్ అకౌంట్ చేంజ్ అయ్యింది. యాడ్ చేసేసేయండి, అయిపోయింది ఇక్కడికి. ఓకేనా, 19, 29, 31,000 వచ్చింది. అంతేనా? చూడండి ఒకసారి. 31,000, 31,000 ఇదండి న్యూ క్యాష్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. మళ్ళీ 31,000 ఇలా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇట్లా అండి. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ రాద్దాము. అయిపోయింది సమ్ము. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎవరెవరండి ఇప్పుడు? X, Y అండ్ Z యాజ్ ఆన్ 31/3 మనం చూద్దాం డేటు. నెక్స్ట్ ఇట్ సైడ్ లయబిలిటీస్ అమౌంట్ రూపీస్, అసెట్స్ అమౌంట్ రూపీస్. రైట్, చూద్దాం. మనం ఏం లేదు, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటూ రీవాల్యుయేషన్ చూసుకుంటూ వేయడమే. ఫస్ట్ ఏంటి? క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండి. అసెట్స్ వేసేస్తున్నా నేను. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా చేంజ్ అయినాయా? అయింది. సో చేంజ్ అయింది ఎంత అంటే ఇదిగోండి 31,000. సో 31,000. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ చూసుకోండి.
ఎంత స్టాక్ 12,000 రూపీస్ లేదండి ఇప్పుడు, ఇంక్రీజ్ అయింది 12,000 అలా, ఇది కూడా 16,000 ఉంది ఇక్కడ, అవునా? రాసేయడమే. స్టాక్ 16,000 రూపీస్, స్టాక్ 16,000 రూపీస్. నెక్స్ట్ ఇదిగోండి, ప్లాంట్ అండ్ మెషినరీ 10,000 రూపీస్, డిప్రిసియేషన్ లేదు, అప్రిసియేషన్ లేదు, 10,000 యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. 10,000 రూపీస్ ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ, మెషినరీ, డిప్రిసియేషన్ లేదు, అప్రిసియేషన్ లేదు. నెక్స్ట్ ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీ. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 8,000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి, ఇంక్రీజ్ చేయమన్నారు, ఇదిగోండి 18,000 రూపీస్ ఇక్కడ ఇచ్చారు కదా. ల్యాండ్ అండ్ బిల్డింగ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ చూపించాలి కదండి, తెలిసింది కదా మనకి. 18,000 రూపీస్. మీకు డెప్త్ గా కావాలి అంటే నేను డెప్త్ గా బేస్ నుంచి చెప్తానండి. ఓకే, నెక్స్ట్ డెటాస్ 11,000 రూపీస్, నో అడ్జస్ట్మెంట్. డెటాస్ 11,000 రూపీస్, డెటార్స్ 11,000 రూపీస్, అంతే. ఇప్పుడు లైబిలిటీ సైడ్కి రండి. లైబిలిటీ సైడ్ లో మనకి ఏమి ఇచ్చారు, వర్క్ మెన్స్ కాంపన్సేషన్ ఫండ్ 4,000 రూపీస్ ఇప్పుడు లేదు, 2,000 రూపీస్ మనకి పార్ట్నర్స్ కి అడ్జస్ట్ చేసేసాము. సో వర్క్ మెన్స్ కాంపన్సేషన్ ఫండ్, కాంపన్సేషన్ ఫండ్ 4,000 లో నుంచి ఇప్పుడు మనం ఎంత ఏర్పాటు చేయమన్నారు, 2,000 రూపీస్. నెక్స్ట్ క్రెడిటార్స్ 12,000, క్రెడిటార్స్, క్రెడిటార్స్ 12,000. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్, జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసేసామని రాయకూడదు, ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ అకౌంట్స్ చూడండి, 35,200, 24,800, 12,000. 35,200, 24,800, 12,000 రూపీస్, ముగ్గురిది. ఎక్స్ వై జెడ్ చూద్దాం ఎంతండి మొత్తం, యాడ్ చేసి 0 0 0 12 1 4 5 6 7 2,000 వచ్చింది, 72,000 రూపీస్. ఓకేనా? ఇక్కడ కూడా మనం రాద్దాం, చూద్దాం రెండు మొత్తం కలిపి. 72,000, 82, 84, 86,000 వచ్చింది మన ఆన్సర్. ఇటు సైడ్ కూడా వస్తే రైట్, మన రాంగ్ లేదా రాంగ్. సమ్ 0 0 0 7 7 8 6 16 4 5 6 7 8, రైట్, మన ఆన్సర్ రైట్. రెండు బ్యాలెన్స్ అయిందండి, చూసుకోండి సమ్ మొత్తం. ఓకే, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసామండి. మరి స్టూడెంట్స్ కి మరి ఎవరికి ఏం అవసరం అనేది నాకు తెలియదు, నేనైతే జస్ట్ ఎక్స్పెరిమెంట్ లాగా ఇంటర్మీడియట్ వాళ్ళకి కొన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అని అలా, ఫస్ట్ సెమ్ వాళ్ళకి ప్రీవియస్ పేపర్ 2023 చెప్పానండి ఫస్ట్ సెమ్, అలాగే థర్డ్ సెమ్ తీసుకున్నాను. మనకి మీకు ఏం కావాలైనా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, నేను ఆల్ సబ్జెక్ట్స్ నో ప్రాబ్లం. మీరు కామెంట్ సెక్షన్ లో రాస్తే తెలుస్తుంది నాకు, లేదా తెలియదు కదా. ఓకేనా స్టూడెంట్స్, ఎండ్ చేసేద్దామండి క్లాస్ ని. నెక్స్ట్ మనం 10th ప్రాబ్లం లో ఏముందో చూసేసి 10th ప్రాబ్లం ఏనా బీనా చూసుకుని వద్దామండి.